సురభికి అనంత్ చీఫ్ డిజైనర్గా జాబ్ ఇవ్వడంతో ఆ విషయం నచ్చక కృతి రాహుల్లు అడ్డుపడతారు. అయితే నెక్స్ట్ మంత్ జరగబోయే ఎగ్జిబిషన్లో ఎవరు తయారు చేసిన నగలైతే ఎక్కువగా సేల్ అవుతాయో వాళ్లే చీఫ్ డిజైనర్గా ఉంటారు అని అనంత్ ఫైనల్ చేస్తాడు. మరోవైపు సురభికి జాబ్ వచ్చింది అని రేణుకాదేవి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ రోజు సాయంత్రం తన మామగారి సిగరెట్స్ కోసం వెళ్తున్న శివని ఇద్దరు మనుషులు ఫాలో అవుతారు. శివకి అనుమానమొచ్చి, ఎవరు మీరు అని అడిగాడు. ఇద్దరూ ఏమీ మాట్లాడకుండా శివని బలవంతంగా వాళ్ళు వచ్చిన కారులోకి ఎక్కించబోయారు. శివ ఒక్కసారిగా తన చేతులను విదిలించడంతో ఇద్దరూ అటొకరు ఇటొకరు పడ్డారు. అయినా కాని మళ్లీ లేచి శివ మీదకి వచ్చారు. శివ కోపంగా ఇద్దరి మీద విరుచుకుపడ్డాడు. శివ కొడుతున్న దెబ్బలకి వాళ్ళిద్దరూ అల్లల్లాడిపోతూ కింద పడిపోయారు. వాళ్ళు వచ్చిన కార్ మీదనే కూర్చొని కోపంగా వాళ్ళని చూస్తున్నాడు శివ. అప్పటికే శివ చేతులలో తీవ్రంగా దెబ్బలు తిన్న ఆ ఇద్దరు దుండగులు శివ ముందు వంగి అతని చూపుకి భయంతో వణికిపోయారు. శివ కార్ దగ్గరికి వచ్చి వాళ్ల చెంపలపై 2 పీకాడు. అంతే, వాళ్లల్లో ఒకడు మమ్మల్ని సురేందర్ గౌడ్ పంపాడు అని భయంతో చెప్పేశాడు. సురేందర్ గౌడ్? అతనికి నేనిక్కడే ఉంటున్నానని ఎలా తెలిసింది అని శివ ఆలోచించడం మొదలుపెట్టాడు. అలా ఆలోచిస్తుంటే ఒక్కసారిగా అతనికి వెన్నులో వణుకు పుట్టింది. నేనాలోచించింది నిజమే అయితే నా శత్రువులకి నేనిక్కడే ఉన్నట్లు తెలిస్తే మాత్రం నాతో ఉంటున్న సురభికి ఆమె ఫ్యామిలీకి కూడా డేంజరే అని అనుకున్న శివ ఆ దుండగుల వైపుకు తిరిగి, నన్ను మీ బాస్ దగ్గరికి తీసుకెళ్తారా అని అన్నాడు. మా బాస్ చెప్పింది కూడా అదే, కాని నువ్వే ఆవేశపడి మమ్మల్ని చితకబాదావు అంటూ వాళ్ళిద్దరూ అమాయకంగా మొహం పెట్టారు. ఒక్కసారిగా శివ తనలో ఎవరో ఆవహించినట్టు ఫీలవుతూ, నేను వీళ్ళిద్దరిని కొట్టానా అని ఆశ్చర్యంగా ఉండిపోయాడు. ఆ ఇద్దరు వ్యక్తులు శివని ఒక పెద్ద పాతకాలం నాటి బంగ్లాకి తీసుకువెళ్లారు. ఆ బంగ్లా చుట్టూ రౌడీలు ఉన్నారు. దుండగులిద్దరూ శివని తీసుకుని లోపలికి నడిచారు. ఆ హాల్లో ఓ పెద్ద కుర్చీలో కూర్చొని ఉన్నాడు ఓ వ్యక్తి. అతను చూడటానికి కాస్త డిఫరెంట్గా ఉన్నాడు. రా మిస్టర్ శివ, నీకెంత ధైర్యముంటే నా మనుషుల్నే కొట్టి మళ్ళీ నా డెన్లోకే వస్తావు అని వెటకారంగా నవ్వాడు సురేందర్ గౌడ్. శివ అతన్ని పోల్చుకోవడంలో కొంత తడబడ్డాడు. కాని వెంటనే అతనికి ఎందుకో సురేందర్ గౌడ్తో అపాయం ఏమీ లేదు అని అనిపించింది. ఆ విషయం తలుచుకొని కాస్త రిలీఫ్గా ఫీలయ్యాడు. ఇద్దరే కాబట్టి మడత పెట్టావు. నా దగ్గర అంతకంటే బలమైన వాళ్ళు చాలా మందున్నారు. వాళ్ళందర్నీ ఎదుర్కోగలవా అని అడిగాడు సురేందర్ గౌడ్. శివ ఏమాత్రం తనకి భయపడకపోయేసరికి సురేందర్ ఇగో హర్ట్ అయింది. శివ నుంచి ఏ సమాధానం రాకముందే చుట్టూ ఉన్న రౌడీలకి కనుసైగ చేశాడు. వాళ్ళు కత్తులతో స్పీడ్గా శివపైకి దూకారు. శివ ఏమాత్రం తడబడకుండా స్పీడ్గా వచ్చిన వాళ్ళని అంతే స్పీడ్గా వితిన్ సెకండ్స్ లో నేల కరిపించాడు. అది చూసిన సురేందర్కి ఒక్క క్షణం షాక్ కొట్టింది. కనీసం ఏం జరుగుతుందో డైజెస్ట్ చేసుకునే లోపే అందర్నీ కొట్టిపడేశాడు శివ. నా జీవితంలో నేనింత డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్ ని చూడలేదు. ఇంత బలమైన వాళ్ళని మట్టి కరిపించాడంటే ఇతను నార్మల్ పర్సన్ కాదు అని సురేందర్ భయపడటం మొదలుపెట్టాడు. అయినా కాని అదేమీ పైకి కనిపించనివ్వకుండా తన దగ్గరున్న రివాల్వర్ తీసి శివకి గురిపెట్టాడు సురేందర్. వాళ్ళందర్నీ దెబ్బతీయడం ఈజీనే కాని ఈ బుల్లెట్ నుంచి నువ్వు తప్పించుకోవటం మాత్రం అంత ఈజీ కాదు అని నవ్వుతూ అన్నాడు సురేందర్. శివ కూల్గా సురేందర్ వైపే చూశాడు. ఇదిగో కాలుస్తున్నాను అన్నాడు సురేందర్. శివ భయపడతాడేమో అనుకున్నాడు. కాని అతనిలో ఏమాత్రం భయం లేదు. ఒక్కో అడుగు సురేందర్ వైపు వేస్తున్నాడు శివ. నేను ట్రిగ్గర్ నొక్కితే చస్తావురా అని ఒక్కో అడుగు వెనక్కి వేసుకుంటూ అరిచాడు సురేందర్. శివలోని ధైర్యం చూస్తుంటే సురేందర్కి ఆశ్చర్యంగా ఉంది. ఇక శివ దగ్గరకు వస్తాడు అనుకున్న సమయంలో సురేందర్ ట్రిగ్గర్ నొక్కాడు. అంతే, ఒక్కసారిగా శివ అదృశ్యమయ్యాడు. బుల్లెట్ ఎదురుగా ఉన్న గ్లాస్ కి తగిలి గ్లాస్ బల్లున పగిలిపోయింది. సురేందర్కి అసలు అక్కడ ఏం జరిగిందో అర్థం కాలేదు.
అప్పటి వరకు ఎదురుగానే ఉన్న శివ ఉండవలసిన చోట లేడు. సురేందర్ చుట్టూ చూడగా అతని కంటికి ఒక నల్లటి వలయాకారం కనిపించింది. దానిని చూస్తుంటేనే సురేందర్కి కిందపడి దెబ్బలతో ఉన్న అతని అనుచరులకు వెన్నులో నుంచి వణుకు పుట్టింది. ఆ ఆకారం ఎటు వెళ్తే అటు చూస్తున్నారు వాళ్ళంతా. ఇంతలో ఆ ఆకారం ఒక్కసారిగా సురేందర్ చేతిలోని తుపాకీ లాగి అతని ముందు ఆగి మళ్లీ శివగా రూపం మార్చుకుంది. ఆ సంఘటనకి సురేందర్కి మూర్ఛ వచ్చినంత పని అయింది. ఇప్పుడు శివ గన్తో సురేందర్ హెడ్కి గురిపెట్టాడు. వెంటనే భయంతో సురేందర్ శివ ముందు మోకాళ్లపై కూర్చున్నాడు. ఎవరు నువ్వు? నన్నెందుకు టార్గెట్ చేశావు అని కంచుకంఠంతో అన్నాడు శివ. సురేందర్ బెదిరిపోతూ, ప్లీజ్ నన్నొదిలేయండి, మీ గురించి తెలియక నేను మీ జోలికొచ్చాను అని చేతులు జోడించి వేడుకున్నాడు. నేను నిన్ను వదిలేయాలంటే నువ్వు నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్నాడు శివ. ఏంటి అని అడిగాడు సురేందర్. ఎవరు పంపించారు నిన్ను అని అడిగాడు శివ. సురేందర్ భయపడుతూ రాహుల్ మీద అని తడబడుతూ చెప్పాడు. నన్ను కిడ్నాప్ చేసి ఏం చేయమన్నాడు అని అడిగాడు శివ. సురేందర్ భయంగా శివ వైపు చూశాడు, కాని సమాధానం ఇవ్వలేదు. శివ తన చేతిలోని గన్ని మరో చేతిలోకి మార్చుకొని సురేందర్ని లాగిపెట్టి ఒకటి పీకాడు. సురేందర్ భయంతో ముడుచుకుపోయి, సార్, వాడు మాట్లాడింది నేను నా నోటితో చెప్పలేను. నేను రికార్డ్ చేశాను, మీరు వినండి అని చెప్పగానే శివ అక్కడే ఉన్న చైర్ లాక్కొని కూర్చున్నాడు. సురేందర్ తన మొబైల్ తీసి రాహుల్తో మాట్లాడిన మాటల రికార్డింగ్ ఓపెన్ చేసి శివ ముందు ఉంచాడు. నేను నీకు 2 ఫోటోస్ పంపించాను. అందులో ఒకడు శివ, వాడి కాళ్ళు తీసేయాలి. మరొకరు సురభి, ఆమెని రేప్ చేయాలి అని కసిగా అన్నాడు రాహుల్. క్షమించండి రాహుల్జీ, మేము కిడ్నాప్ వరకే చేస్తాం. శివ కాల్ తీయమంటే తీస్తాం, కాని ఆడవాళ్ల జోలికి మాత్రం వెళ్ళం. దానికి మీరు ఎవరినైనా చూసుకోండి అన్నాడు సురేందర్. సరే, నువ్వైతే కిడ్నాప్ చేసి తీసుకొనిరా, సురభి సంగతి తర్వాత చూస్తాను అన్నాడు రాహుల్. డీల్ ఓకే అన్నాడు సురేందర్. మీరు పని పూర్తి చేయండి, మీ అకౌంట్లో 20 లక్షల క్యాష్ వేస్తాను అని ఫోన్ పెట్టేశాడు రాహుల్. అంతా విన్న శివకి కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. రాహుల్ ఇంత నీచంగా ఆలోచిస్తాడని అనుకోలేదు. సార్, ప్లీజ్ సార్, ఇక నుంచి మీరు చెప్పిన వర్క్ చేస్తూ మీ కాళ్ళ కింద పడుంటాను. మీరెప్పుడు ఏ పని చెప్పినా చేస్తాను, నన్నొదిలేయండి అని బతిమాలాడు సురేందర్. సరే, నేనిప్పుడు నిన్ను వదిలేస్తున్నాను, కాని రాహుల్ మళ్లీ మాపై ఇలాంటి ప్లాన్స్ వేస్తే నాకు వెంటనే చెప్పు అని ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు శివ. శివ వెళ్లడంతో సురేందర్ ఊపిరి పీల్చుకున్నాడు. క్యాబ్ మాట్లాడుకొని ఇంటికి బయలుదేరాడు శివ. ఇంటికి వెళ్ళాక ఆ రోజంతా సురభికి, ఆమె ఫ్యామిలీకి ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వాలా అని చాలాసేపు ఆలోచించాడు. తెల్లవారేసరికి ఓ గట్టి నిర్ణయం తీసుకున్నవాడిలాగా అనంత్కి ఫోన్ చేసి కాసేపు మాట్లాడాడు. ఆ తర్వాత సురభిని తీసుకుని జ్యోతి టవర్స్ కి బయలుదేరారు. సురభి ఆఫీస్ లోపలికి వెళ్ళాక శివ బయటకు వచ్చి తన జ్యూస్ పాయింట్ కి చేరుకున్నాడు. అక్కడ ఎవరికోసమో వెయిట్ చేస్తూ ఉండగా BMW 500 సిరీస్ న్యూ మోడల్ కార్ వచ్చి ఆగింది. అందులో నుంచి ఓ పర్సన్ దిగాడు. అతను శివ దగ్గరికి వచ్చి చిరునవ్వుతో వీళ్ళ కార్కి డాష్ ఇచ్చింది. ఆ కార్లో నుంచి స్టైల్ గా దిగాడు జై. నువ్వు కంపెనీలో చీఫ్ డిజైనర్ గా జాయిన్ అయ్యావట. జాయిన్ అవ్వటంతోనే 10 లక్షల ప్రాజెక్ట్ నీ సొంతమైందంట. నిజంగా ఇది ఆశ్చర్యపోవాల్సిన విషయమే. ఇదేంటి కొత్త కారా? నిన్న జాబ్లో జాయిన్ అయ్యావు, ఈ రోజుకి కొత్త కారు వచ్చింది. కంపెనీ డబ్బులు మీ సొంతానికి వాడుకుంటున్నావా అని వెటకారంగా అన్నాడు. షటప్ జై, ఇది కంపెనీ డబ్బులతో కొన్న కార్ కాదు అన్నది సురభి. బ్రతకటానికి డబ్బుల కోసం పనిచేస్తున్న మీరు ఇంత ఖరీదైన కారు ఎలా కొంటారు? నేను వెంటనే ఫినాన్స్ డిపార్ట్మెంట్లో కనుక్కుంటాను. నువ్వు ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నావో అన్ని లెక్కలు తీస్తాను అని బెదిరించాడు జై. అసలు నీకేం హక్కుంది ఇలా అడగడానికి? ఈ కంపెనీ ఫినాన్స్ డీటెయిల్స్ నీకెవరిస్తారు?
నీకే కంపెనీలో చోటు లేదు అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు శివ. జైకి విపరీతమైన కోపం వచ్చింది. నువ్వో చేతగాని దద్దమ్మవి, నన్ను హేళన చేస్తున్నావా అన్నాడు జై. నీకు తెలుసో లేదో, నేనీ కంపెనీలో అసిస్టెంట్ డిజైనర్ని. ఆ మధ్య ఎవరో షికా ఫ్యామిలీకి చెందిన వారసుడు కాన్ఫరెన్స్ హాలు తుడిచారంట. నిజమేనా జై అన్నాడు శివ. యూ అని శివ మీదకి వెళ్లబోతుండగా వెనకే ఉన్న గౌతమ్ ముందుకు వచ్చి జై మీద చేయి చేసుకున్నాడు. గౌతమ్ కొట్టిన దెబ్బకి జై కింద పడిపోయాడు. ఎవరు నువ్వు? నన్నే టచ్ చేస్తావా? ఎంత ధైర్యం నీకు అని పడిన చోట నుంచి లేస్తూ అన్నాడు జై. సార్, మీరెవరో నాకు తెలియదు. నేను సురభి మేడంకి కార్ డ్రైవర్ కమ్ బాడీగార్డ్ని. మేడంకి కానీ వారి అసిస్టెంట్కి కానీ ఎవరైనా హాని చేయాలని చూస్తే వాళ్ళని అడ్డుకోవడం నా కర్తవ్యం అని వినయంగా అన్నాడు గౌతమ్. యూ రాస్కెల్ అని గౌతమ్ని ఏదో అనబోయాడు జై. కాని గౌతమ్ 6 అడుగుల ఎత్తు, మైక్ టైసన్ లాంటి బాడీ చూసి ఆగిపోయాడు. అప్పుడే గర్వపడకు సురభి, నీకు తెలియదనుకుంటా. ఎగ్జిబిషన్ వరకే నీ ఈ జాబ్ ఉంటుంది. ఎగ్జిబిషన్లో నువ్వు ఎలాగూ గెలవలేవు. అప్పుడు నీ జాబ్ పోతుంది. అప్పటి వరకు ఎంజాయ్ చేయి. నువ్వు ఎలా ఎగ్జిబిషన్లో నీ డిజైన్స్ ని పెడతావో నేను కూడా చూస్తాను అన్నాడు. శివ గౌతమ్ వైపుకు చూసి సైగ చేశాడు. వెంటనే జై దగ్గరకు వచ్చి అతని మెడ పట్టుకుని పైకి లేపాడు. ఏ ఏంటి, వదులు అని గౌతమ్ చేయి పట్టుకుని అరిచాడు జై. మిస్టర్ జై, మీరు మా మేడంని బెదిరించడం ఆపండి. మీ కార్ రోడ్డుకి అడ్డంగా ఉంది కాబట్టి మీరు మాటలాపేసి కార్ తీస్తే బావుంటుంది అని జైని మెల్లగా కిందకి వదిలాడు గౌతమ్. గౌతమ్ని చూస్తే జైకి భయం వేసింది. అందుకే వెంటనే వెళ్లి తన కార్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తూ కోపంగా శివ సురభిల వైపు చూసి, జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడు మిమ్మల్ని వదిలిపెడుతున్నాను, కానీ ఐ విల్ సీ యువర్ ఎండ్ అంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. శివకి ఉన్న పవర్స్ గురించి సురేందర్ గౌడ్ రాహుల్కి చెప్తాడా? తన శత్రువుల నుంచి తన భార్యని, ఆమె ఫ్యామిలీని శివ ఎలా కాపాడుకుంటాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.